నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో బ్లడ్ క్యాన్సర్ మరియు అదర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ని. గత 10 yearsగా పనిచేస్తున్నాను ఇక్కడ. చాలా క్యాన్సర్ పేషెంట్స్ చూస్తుంటాను, లుకీమియా పేషెంట్స్ చూస్తాను, ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తుంటాను అనమాట. ఈ సెప్టెంబరు లుకీమియా అవేర్నెస్ మంత్ అండి, కనుక లుకీమియా గురించి మాట్లాడుకుందాము. సో లుకీమియా అంటే కొంతమంది బ్లడ్ క్యాన్సర్ అంటారనమాట. సో అందులో టైప్స్ ఉంటాయి అనమాట లుకీమియాలో. ఒకటి ఎక్యూట్ లుకీమియా అంటారు. అంటే ఏంటి, లాస్ట్ 3-4 weeks లోనే అది బయటపడుతుంది అనమాట. సో నెలలో పేషెంట్ లో ఉండదు, సడన్ గా వస్తుంది అనమాట. దాన్ని ఎక్యూట్ లుకీమియా అంటారు. అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎక్యూట్ మైలాయిడ్ లుకీమియా అంటారు, AML అని చెప్పేసి. రెండోది ఎక్యూట్ లింఫాయిడ్ లుకీమియా అంటారు, ALL అని చెప్పేసి. రెండోది ఇంకొక టైప్ ఏంటంటే క్రానిక్ లుకీమియాస్ అని ఉంటాయి అనమాట. ఇవేంటంటే నెమ్మదిగా స్టార్ట్ అవుతాయి అనమాట. యూజువల్లీ పేషెంట్ లో ఒక 6 months to 1 year నుంచి ఉంటూ ఉంటాయి అనమాట. పేషెంట్ తెలియపోవచ్చు, ఈవెన్చువల్లీ బయటపడతాయి. దాన్ని క్రానిక్ లుకీమియాస్ అంటారు. అందులో CML అంటారు, క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అని చెప్పేసి. నెక్స్ట్ CLL, క్రానిక్ లింఫాయిడ్ లుకీమియాస్ అని ఉంటాయి. నెక్స్ట్ వేరియస్ టైప్స్ కూడా ఉంటాయి క్రానిక్ లుకీమియాస్ లో, బట్ మెయిన్ ఈ CML, CLL అనమాట. సో ఎక్యూట్ లో AML, ALL అనమాట. సో అసలు లుకీమియా అంటే ఏంటి, ఎందుకు పేషెంట్స్ చనిపోతుంటారో అని మాట్లాడుకుందామండి. ఈ లుకీమియా అంటే ఏంటంటే, మనకి బోన్ మ్యారో ఉంటుంది. ప్రతి బోన్ లో కూడా మనకి బోన్ మ్యారో ఉంటుంది అనమాట. ఎప్పుడైనా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా ఈ బోన్ తినే వాళ్ళకి లోపల నుంచి ఇలా తీసుకుంటారు చూడండి, అది బోన్ మ్యారో అనమాట. అది చాలా ఫ్యాట్ ఉంటుంది, బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి కనుక అందుకనే కొంతమంది నచ్చుతుంది అనమాట, ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల అనమాట. ఈ బోన్ మ్యారో అనేది బ్లడ్ సెల్స్ తయారు చేస్తుంది. ఇట్స్ లైక్ ఎ ఫ్యాక్టరీ అనమాట. బ్లడ్ సెల్స్ అంటే ఏంటి, వైట్ బ్లడ్ సెల్ అంటే ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి అనమాట. లైక్ వైరస్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ రాకుండా చూడడానికి కూడా ఈ వైట్ సెల్స్ పనికి వస్తాయి. సో WBC అంటారు దాన్ని. అది బోన్ మ్యారోలో తయారవుతాయి. రెండోది రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు చూడండి, హిమోగ్లోబిన్ అంటారు చూడండి, ఎనీమియా ఉంది నాకు అంటారు చూడండి. అదేంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం వల్ల. సో రెడ్ బ్లడ్ సెల్స్ కూడా అక్కడి నుంచే తయారవుతాయి అనమాట. దానివల్ల మనకి ఆక్సిజన్ ఈ రెడ్ బ్లడ్ సెల్స్ క్యారీ చేస్తే కనుక మనకి ఎనర్జెటిక్ గా ఉంటాము. అన్ని ఏరియాస్ కూడా ఆక్సిజన్ ఉంటుంది అనమాట. అది రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఫంక్షన్. రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతే దాన్ని ఎనీమియా అంటారు అనమాట. మూడోది ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్ అనేవి మనకి ఎక్కడైనా బ్లీడింగ్ అయిపోతే అక్కడికి వెళ్ళి ఈ బ్లీడింగ్ ని స్టాప్ చేస్తాయి అనమాట. సో ప్లేట్లెట్స్ తగ్గిపోతే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ బాగా ఎక్కువైపోతుంది. సో ఎక్కడి నుంచి తయారవుతాయి, బోన్ మ్యారోలో. కనుక హిమోగ్లోబిన్ అంటే రెడ్ బ్లడ్ సెల్, వైట్ బ్లడ్ సెల్, ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా తయారయ్యేది బోన్ మ్యారోలో. వేరియస్ అదర్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ కూడా తయారవుతాయి, బట్ మెయిన్లీ ఈ 3 అనమాట బ్లడ్ సెల్స్ అనేవి. ఈ 3 బ్లడ్ సెల్స్ ఈ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ లో ఎక్యూట్ లుకీమియాలో తగ్గిపోతాయండి సడన్ గా అనమాట మొత్తం. ఎందుకంటే బోన్ మ్యారో ఫెయిల్ అయిపోద్ది అనమాట. ఈ బోన్ మ్యారోలో ఈ క్యాన్సర్ సెల్స్, ఈ ఇమ్మెచ్యూర్ సెల్స్ ఉంటాయి కదా, సెల్స్ బికమ్స్ క్యాన్సరస్. దానివల్ల అవి మంచి ఫంక్షన్ చేయక ఈ బ్లడ్ నెంబర్స్ అన్ని తగ్గిపోవడం వల్ల ఆ పేషెంట్స్ కి రెడ్ బ్లడ్ సెల్ తగ్గిపోతాయి, వైట్ బ్లడ్ సెల్ తగ్గిపోతాయి, ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతాయి అనమాట. దాన్ని ఎక్యూట్ లుకీమియా అంటారు, ఆర్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ అని అంటారు. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంటాయి. ఎనిమియా వల్ల ఏంటంటే హార్ట్ అటాక్స్ రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, లేదంటే బాగా సివియర్ ఫెటిగ్ రావచ్చు. ఆ విధంగా బాగా హిమోగ్లోబిన్ తగ్గిపోయి వాళ్ళు కూడా ఇంకా చనిపోవచ్చు. మూడోది ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోతే బ్లీడింగ్ అయిపోవచ్చు, లైక్ యూరిన్ లో పోవచ్చు, లేదంటే బ్రెయిన్ లో రైజ్ గా అయిపోవచ్చు, ఇంకెక్కడైనా బ్లీడింగ్ అవ్వచ్చు. కనుక ఈ విధంగా ఎక్యూట్ లుకీమియా ట్రీట్ చేయకపోతే బోన్ మ్యారో ఫెయిల్యూర్ వల్ల పేషెంట్స్ వీక్స్ లో చనిపోతారు అనమాట. కనుక వాళ్ళు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్స్ మంచిగా ఉన్నాయి, మీ ఏజ్ ప్రకారము, ఏ టైప్ ఆఫ్ లుకీమియా ప్రకారము ట్రీట్మెంట్ ఇస్తారనమాట. కొంతమందికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరము, కొంతమందికి అవసరం లేదనమాట. అది మీ హెమటాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. ఈ క్రానిక్ లుకీమియాస్ లో కూడా ఈ బ్లడ్ సెల్స్ తగ్గొచ్చు, లేదంటే కొన్ని బ్యాడ్ సెల్స్ పెరగొచ్చు అనమాట. ఆ రిపోర్ట్స్ కొంచెం వేరేగా ఉండొచ్చు. కానీ క్రానిక్ లుకీమియాస్ ఉన్న వాళ్ళకి CML కానీ CLL కానీ ట్రీట్మెంట్స్, అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఈవెన్ 10 years, 20 years, ఈవెన్ నార్మల్ లైఫ్ స్పాన్ కూడా CML పేషెంట్స్కి అయితే ఉంటుంది అనమాట. అందువల్ల బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక జబ్బు కాదండి, చాలా క్యాన్సర్స్ ఉంటాయి అందులో. సో బ్లడ్ క్యాన్సర్ అని చెప్పేసి వెంటనే భయపడొద్దు. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏం ట్రీట్మెంట్ ఉంటుంది, ఎక్యూటా క్రానిక్ అని కనుక్కోవాలి. నెక్స్ట్ కొంతమంది మల్టిపుల్ మైలోమాను కూడా బ్లడ్ క్యాన్సర్ కిందే పెట్టేస్తారు, విచ్ ఇస్ ట్రూ. మల్టిపుల్ మైలోమా అనేది అంటే ఇంకొక వేరే సెల్స్ ఉంటాయి బోన్ మ్యారోలో, ప్లాస్మా సెల్స్ అని చెప్పేసి. ఆ సెల్స్ నుంచి వచ్చే క్యాన్సర్ అనమాట. అది దానివల్ల ఈ బోన్స్ అన్ని హోల్స్ పడిపోతాయి అనమాట. సో బోన్స్ విరిగిపోతుంటాయి ఈజీగా. నెక్స్ట్ బ్లడ్ సెల్స్ కూడా తగ్గిపోవచ్చు.
నెక్స్ట్ ఏంటంటే కాల్షియం ఎక్కువైపోద్ది బోన్స్ నుంచి బయటకు వచ్చి అనమాట, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో ఈ విధంగా మల్టిపుల్ మైలోమా వేరేగా ప్రజెంట్ అవుద్ది. దానికి అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈవెన్ 10 years 20 years బతికే పేషెంట్స్ కూడా నా దగ్గర ఉన్నారనమాట. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసిన, లేకుంటే కీమో వల్ల కానీ. కీమో అనేది చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పటికీ చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు అనమాట, 20 years దాకా కాదు. కనుక ఓవరాల్ గా బ్లడ్ క్యాన్సర్ అనేది ట్రీటబుల్ అండి, ఆల్సో క్యూరబుల్. ఓకే, కనుక బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోస్ వచ్చిందని చెప్పేసి మీరు డేలా పడిపోవద్దు, మంచి డాక్టర్ని కనుక్కొని ట్రీట్మెంట్స్ చూసుకోండి. సో ఈ మంత్ లుకీమియా అవేర్నెస్ మంత్ కనుక మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి నా వీడియో, వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంటుంది. ఫైనల్లీ కొంతమంది అడిగేది అంటే బ్లడ్ క్యాన్సర్స్ నాకు ఉన్నదని ఎలా తెలుస్తుంది అంటారు అనమాట. అంటే సిమ్టమ్స్ ఏంటి అని చెప్పేసి. యూజువల్లీ బ్లడ్ సెల్స్ తగ్గిపోయాయి అనుకోండి, ఏమవుతుందంటే ఎనిమియా వల్ల ఆయాసం వచ్చేస్తుంటుంది. ఓకే, ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతే, బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్లేట్లెట్స్ తగ్గిపోతే. ఈ విధంగా అనమాట ఉంటుంది. అప్పుడు బ్లడ్ రిపోర్ట్ చేయించుకుంటే తెలిసిపోతుంది, తర్వాత డయాగ్నోస్ చేయొచ్చు. సో ఈ వీడియో మీరు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైము ఇంకా మంచి ఇండివిజువల్ లుకీమియాస్ గురించి వేరేగా టాక్స్ చేస్తాను నేను. థ్యాంక్ యూ.